హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రేషన్ కార్డ్ మనం ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిజిలాకర్ అని టైప్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ డిజిలాకర్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైటు, సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్న వెబ్సైటు. అయితే ఇక్కడ మనకి రైట్ కార్నర్లో సైన్ అప్, సైన్ ఇన్ అనే రెండు ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకి ఈ డిజిలాకర్ ఇంతకు ముందే అకౌంట్ ఉంటే ఓకే, ఒకవేళ లేని పక్షంలో మనం అక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, మేలా ఫీమేలా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మనకి నచ్చిన 6 అంకెల పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. వన్స్ మనకి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లో మనం సైన్ ఇన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మొబైల్ నెంబర్తో కానీ, యూజర్ నేమ్తో కానీ, ఆధార్ నెంబర్తో కానీ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవుదాం. మన ఆధార్ నెంబర్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మనకు వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత ఆధార్ ఓటీపీ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఈ డిజిలాకర్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయితే అవుతుంది. మనకు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసిన ఏదైతే పిన్ ఇచ్చామో ఆ పిన్ ఇక్కడైతే ఇచ్చి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిన్ ఇస్తేనే మనకి వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే అవుతుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి వెబ్సైట్లో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఒక రేషన్ కార్డుగానే కాదు, గవర్నమెంట్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మన డిఫాల్ట్గా ఆధార్ కార్డు, అలాగే మన పాన్ కార్డు కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. పాన్ నెంబర్ కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ ట్యాబ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి అన్ని రకాల సర్వీసులు సంబంధించిన అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకి సివిల్ సప్లైస్ సంబంధించిన రేషన్ కార్డు కాబట్టి సివిల్ సప్లైస్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మనది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రేషన్ కార్డు గురించి కాబట్టి ఏపీ స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అన్ని స్టేట్స్ వచ్చినాయి. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక మనం దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రేషన్ కార్డు అనే సింబల్ అయితే మనకు చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన అకౌంట్ ఎవరి పేరుతో అయితే మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం వాళ్ళ పేరుతో అయితే మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయితే సెర్చ్ అవుతుంది. సో మన రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా నేము, జెండర్ నేమ్ అనేది అకౌంట్ క్రియేట్ చేసిన ఏది ఇచ్చామో అదే వస్తుంది ఇక్కడ. సో మనం దాన్ని ఎడిట్ అయితే చేయలేము. ఓకే, రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కింద బ్లూ కలర్లో గెట్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఏంటంటే 1 నిమిషం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నాక ఇక్కడ మనకి డాక్యుమెంట్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన ఆధార్ నెంబర్ మీద ఉన్న రేషన్ కార్డ్ అయితే ఫెచ్ అయింది. చూసారు కదా, ఇక్కడ రేషన్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ ఫామ్లో. ఇక్కడ అప్లికెంట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోటో అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇందులో రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అలాగే రేషన్ ఎప్పుడు తీసుకున్నారు అనే డీటెయిల్స్ కూడా దీంట్లో డిస్ప్లే అవుతుంది అన్నమాట. కింద చూసారా టిక్ మార్క్ వస్తుంది, అలాగే డిజిలాకర్ సింబల్ కూడా కింద డిస్ప్లే అవుతుంది. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడిచే వెబ్సైట్ అన్నమాట. సో ఈ సర్టిఫైడ్ కాపీ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన కాపీ లాంటిది. దీన్ని మనం యూజ్ చేసి రేషన్ షాప్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఇది యాక్సెప్ట్ చేయనంట కూడా ఎవరు సరిపోరు అన్నమాట, ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.